కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లనున్నారు సిబిఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను విచారించనున్నారు. కవిత ఇంట్లోనే స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు వస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు సిబిఐ అధికారుల స్పెషల్ టీం కవిత ఇంటికి చేరుకోనుంది. మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. ఆమె అంగీకారంతోనే వీడియో రికార్డింగ్ చేస్తారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత సిబిఐ కవితకు నోటీస్ ఇచ్చింది. నిందితులైన బోయిన్పల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిల్లై, ఇండో స్పిరిట్ ఎండి సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిబిఐ విచారణతో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ లిక్కర్ కేసులో సిబిఐ విచారణ ఉండడంతో శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయి చర్చించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత వివరణపై మరింత సమాచారం షరీఫ్ని అడిగి తెలుసుకుందాం. షరీఫ్, చెప్పండి, సిబిఐ అధికారులు ఎప్పుడు రానున్నారు? ఎంతసేపు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది? సూర్య, ఢిల్లీ సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవితకి 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అప్పుడు అందులో టైం కూడా మెన్షన్ చేయడం జరిగింది. 11 గంటలకి, ఉదయం 11 గంటలకి వస్తాము అనేటువంటి విషయాలను కూడా అందులో మెన్షన్ చేశారు. దానికి కవిత ఇవాళ డేట్ని వాళ్ళకి అలాట్ చేసింది. ఈ డేట్కి నేను అందుబాటులో ఉంటాను, ఈ డేట్కి రావచ్చు, తన నివాసంలోనే బంజారాహిల్స్లో ఉన్నటువంటి తన నివాసం దగ్గరికే నేను అందుబాటులో ఉంటాననేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. ఇప్పటికే 2-3 సార్లు కూడా మెయిల్స్ ద్వారా సిబిఐకి టు ఎమ్మెల్సీ కవితకి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయి. కొన్ని డేట్స్లో ఆమె అవైలబుల్గా లేను, బిజీ షెడ్యూల్ ఉంది అనేటువంటి విషయాలపైన ఆమె చెప్పడం జరిగింది. దాన్ని కూడా సిబిఐ అధికారులు కన్సిడర్ చేశారు. ఆ తర్వాత అంతకంటే ముందు ఎప్పుడైతే 6th రోజు ఆమె విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాన్ని సూచిస్తూ కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేశారు. అది కూడా నోటీసులు ఏ బేస్ పైన రావడం జరిగింది అనేటువంటి విషయాలపైన కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఢిల్లీ ఆప్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 477A సెక్షన్ కింద నమోదైనటువంటి కేసులో భాగంగా ఆ కేసు వ్యవహారంలో తమ దగ్గర కొంత సమాచారం ఉంది అని మేము భావిస్తున్నాం. ఈ మేరకు మిమ్మల్ని విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ స్టేట్మెంట్ని యాజ్ పర్ విట్నెస్గా 160 సిఆర్పిసి కింద విట్నెస్ స్టేట్మెంట్ని రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాలపైన కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నోటీస్ అందుకున్న తర్వాత ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి లీగల్ టీమ్స్, మీడియా, పిఆర్ అంతా కూడా మీడియాకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. పలానా కేసు వ్యవహారంలో ఢిల్లీ సిబిఐ నుంచి నోటీసు జారీ అయిందనేటువంటి విషయాలను కూడా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ కవిత లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత ఆమె కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకుంది. మళ్ళీ అంటే ఎఫ్ఐఆర్లో కానీ లేదంటే ఎక్కడైతే ఈ కేసెస్లో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఎంటైర్ ఎస్టాబ్లిష్మెంట్లో ఎక్కడ కూడా తన పేరు ఇన్వాల్వ్మెంట్ లేదు. సిబిఐ కేసు నడుస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, ఇంకా ఫర్దర్ డాక్యుమెంటేషన్ ఏదైనా ఉంటే విట్నెస్గా వివరణ ఇవ్వడానికి సులువుగా ఉంటుంది అనేటువంటి విషయాలను సూచిస్తూ కూడా ఆమె ఇంకొక మెయిల్ కూడా ఎమ్మెల్సీ కవిత సిబిఐ అధికారులకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా జరిగిన తర్వాత ఈ రోజు 11th రోజు అందుబాటులో ఉంటాననేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత దానికి సిబిఐ అధికారులు కూడా ఓకే అన్నారు. మరి కాసేపట్లోనే, అంటే ఆల్రెడీ సమయం 9 దాటుతోంది, 11 గంటలకి ఎగ్జాక్ట్గా సిబిఐ అధికారులు, సిబిఐ ఢిల్లీ బృందం ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేరుగా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కోటి సిబిఐ ఆఫీస్కి వెళ్తారా, నేరుగా ఇక్కడికే వస్తారనేటువంటి క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. మరోవైపు ఎప్పుడైతే సిబిఐ నోటీసుల విషయం తెర మీదకి వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గతం నుంచి వాళ్ళ ఇంటికి క్యూ కట్టారు. కానీ ఇవాళ మాత్రం అలాంటి పరిస్థితి అయితే లేదు. కంప్లీట్గా కార్యకర్తలు లేకుండా మాత్రం ఈ ఏరియా అంతా కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం 3 బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. కవిత ఇంటికి అటువైపు ఇటువైపు, దాంతోపాటు మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి, మనం ఎగ్జాక్ట్గా అక్కడ ఫ్లెక్సీ చూస్తున్నాము, డాటర్ ఆఫ్ ఫైటర్ అనేటువంటి ఫ్లెక్సీ మెయిన్ రోడ్ అది. ఆ మెయిన్ రోడ్ వరకు అక్కడే ఉండాలి. ఎవరు కూడా లోపలికి రావడానికి అనుమతి లేదు. కేవలం మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి అలో చేస్తారు. కార్యకర్తలకి స్ట్రిక్ట్గా ఇప్పటికే పార్టీ నుంచి, ఎమ్మెల్సీ కవిత నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా
రావద్దు అనేటువంటి విషయాలపైన, తన నివాసం దగ్గరికి ఎవరు కూడా కార్యకర్తలు రావద్దు, పొలిటికల్ యాక్టివిటీ ఏది కూడా ఉండొద్దు అనేటువంటి విషయాలను కూడా ఆమె చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో చాలా వరకు స్పెక్యులేషన్ రావడం జరిగింది. మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్స్, దాంతోపాటు పొలిటీషియన్స్ పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు రావడం జరిగింది. ఆ తర్వాత ఆప్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడైతే ఇటు సిబిఐ ఒకవైపు దర్యాప్తు కంటిన్యూ చేస్తుంది, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, 2 జాతీయ దర్యాప్తు సంస్థలు అయితే ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఆగస్టు నెలలో సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో వాస్తవానికి ఇప్పుడు ఎవరైతే పేర్లు తెర మీదకి రావడం జరుగుతుందో, ఇప్పటివరకు ఎవరికైతే 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారో వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ కూడా అందులో మెన్షన్ చేయలేరు. ఆ తర్వాత ప్రోగ్రెస్లో బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ఇప్పటివరకు ఈ కేసులో వచ్చినటువంటి డెవలప్మెంట్ బట్టి వాళ్ళందరికీ కూడా 160 సిఆర్పిసి కింద ఫ్రేమ్ చేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లను తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎమ్మెల్సీ కవితకు ఈ కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి సాక్షిగా ఆమె సమాచారం చెప్పబోతోంది, ఏ రకమైనటువంటి స్టెప్ సిబిఐ నుంచి ఉండనుందో చూడాలి. ఎప్పుడైతే అమిత్ అరోరాకి సంబంధించినటువంటి ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది, అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన తర్వాత అతని రిమాండ్ రిపోర్ట్లో కవిత యూజ్ చేసినటువంటి మొబైల్ నెంబర్గా కూడా అందులో మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన తర్వాత ఎక్కడైతే ఇటు నోటీసు రిమాండ్ రిపోర్ట్లో ఆమె మొబైల్ నెంబర్ మెన్షన్ చేసిన తర్వాత ఎక్కడైతే ఐఎంఈఐ నెంబర్ కావచ్చు, సిడిఆర్ అనాలిసిస్ ద్వారా డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము, ఇది అమిత్ అరోరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తన నెంబర్లను పెట్టామనేటువంటి విషయాలను కూడా ఈడీ కోర్టుకి ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. ఆ ఎపిసోడ్ అయిన తర్వాత సరిగ్గా 48 గంటల తర్వాత సిబిఐ నుంచి కవిత ఎమ్మెల్సీకి నోటీసులు జారీ కావడం ప్రస్తుతానికైతే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో దినేష్ అరోరా అప్రూవర్గా మారినట్లుగా కూడా రోస్ ఎవెన్యూ కోర్టుకి సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. ఇతడు పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తుకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని సూచిస్తూ కూడా రోస్ ఎవెన్యూ కోర్టులో ఒక అప్లికేషన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. 306 కింద ఇతన్ని సాక్షిగా కన్సిడర్ చేయాలనేటువంటి విషయాలపైన కూడా దినేష్ అరోరాని అప్లికేషన్ పెట్టారు. సో దానికి కూడా ఆల్రెడీ రోస్ ఎవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టు అంగీకరించిన తర్వాత అతన్ని కన్ఫెషనల్ స్టేట్మెంట్ని కూడా 164 సిఆర్పి కింద కన్ఫెషనల్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అతని స్టేట్మెంట్ ఆధారంగానే చాలామంది పేర్లను ఈ సిబిఐ గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎక్కడైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అందులో ఉన్నటువంటి ఏవైతే దానికి సంబంధించి ఆ లిక్కర్ పాలసీ రూపొందించడానికి పెద్ద మొత్తంలో ముడుపులు అందాయి కొంతమందికి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి, దాంతోపాటు L1 లైసెన్స్ కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి ఎక్కడైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ తెర మీదకి వచ్చిన తర్వాత, కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి దాదాపు 30 జోన్లలో అంతా కూడా ఇటు 6 రాష్ట్రాలకు సంబంధించి, అందులో కూడా తెలంగాణ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎవరైతే లిక్కర్ సిండికేట్స్ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి L1 లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే చాలామంది ఉన్నట్లుగా కూడా ఇప్పటికే 2 దర్యాప్తు సంస్థలు గుర్తించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలపైన కావచ్చు, ఆ తర్వాత ఇప్పటికే సిబిఐ పెద్ద మొత్తంలో ఆరోపణ చేస్తుంది. ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ చూపిస్తారు, పెద్ద మొత్తంలో డబ్బంతా కూడా వేరే చేతులకి వేరే అకౌంట్లోకి మారిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. ఒకవైపు ఇటు సిబిఐ విచారణ చేస్తుంది. సిబిఐ విచారణ చేస్తున్నటువంటి సమయంలోనే ఎక్కడైతే అరుణ్ రామచంద్ర పిల్లైకి సంబంధించి హైదరాబాద్ వాసిని అందులో ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయడం జరిగింది. కేవలం అతని పేరు మాత్రమే అప్పుడు తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడైతే సిబిఐ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఆర్ నమోదు చేసి మళ్ళీ సైమల్టేనియస్గా దాడులు చేశారు. అతని ఇంట్లో కూడా, కోకాపేట్లో ఉన్నటువంటి అతని ఇంట్లో కూడా సోదాలు ఈడీ అధికారులు చేయడం జరిగింది. అతని ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆధారంగా అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత చార్టర్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో, అతని అసోసియేట్స్ నివాసంలో కూడా సోదాలు జరిగినాయి. అక్కడ జరిగినటువంటి సోదాల్లో భాగంగా కూడా కొంత ఎవిడెన్స్ మాత్రం కలెక్ట్ అయింది అనేటువంటి విషయాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. వాస్తవానికి సిబిఐ గుర్తించినటువంటి ప్రైమా ఫసీ ఏంటంటే, ఎక్కడైతే వీళ్ళు చేసినటువంటి లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఒక సౌత్ లాబీ అనేటువంటి ఒక పేరును వీళ్ళు పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, దానికి సంబంధించినటువంటి కన్వర్జేషన్స్ ఇన్ బిట్వీన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య జరిగిందనేది కూడా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో భాగంగానే బినోయ్ బాబు, అదేవిధంగా అరబిందో సంస్థకు చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి, దాంతోపాటు అభిషేక్ బోయినపల్లి, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఉన్నారు. వీళ్ళంతా సౌత్ లాబీ పేరుతో ట్రాన్సాక్షన్ చేశారనేటువంటి విషయాలపైన ఇప్పటికే పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక మనీష్ సిసోడియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఇటు దినేష్ అరోరా అప్రూవర్గా మారారో, దినేష్ అరోరా కావచ్చు, దాంతోపాటు చాలామంది పాండే, దాంతోపాటు మరికొంతమంది కూడా
ఇందులో అమిత్ అరోరా వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళు ఒక లాబీగా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని వీళ్ళ ట్రాన్సాక్షన్ జరిగాయి. ఈ రెండు గ్రూప్స్లలో మేజర్ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని మాత్రమే ఇటు సిబిఐ అటు ఈడీ గ్రిల్ చేస్తోంది. మరి ఈ కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకి ఏం తెలుసు అనేటువంటి విషయాలపైన మాత్రం ఒకంత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి వర్షన్ మాత్రం కేవలం ఈ కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకి 160 సిఆర్పిసి కింద ఒక సాక్షిగా మాత్రమే ఆమె వాంగ్మూలంని రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆమెకు ఉన్నటువంటి కన్వీనియన్స్ ప్లేస్లోనే ఆమె స్టేట్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి ప్రొసీడింగ్స్ 160 సిఆర్పిసిలో ఉంటాయనేటువంటి విషయాలను కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మరి కాసేపట్లోనే 11 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చెందినటువంటి సిబిఐ బృందం ఇక్కడికి చేరుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా కార్యకర్తని వాళ్ళెవరిని కూడా లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి. మరి 11 o'clock తర్వాత సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి నిజంగా అధికారికంగా ఏమైనా చెప్పనున్నారా, ఈ పలానా స్టేట్మెంట్ రికార్డ్ చేశాం అనేటువంటి విషయాలపైన ఏమైనా చెప్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సూర్య, థ్యాంక్ యూ షరీఫ్.